చొక్కాలు చించుకుంది వాళ్ళు, కాలర్ ఎగరేస్తుంది వేరే వాళ్ళు. పైసా ఇచ్చేవాళ్ళు లేకపోయినా కష్టపడి పార్టీ జెండా మోసారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందని ఆశపడ్డారు. 10 ఏళ్ల తర్వాత కూడా పిక్చర్ ఏం మారలేదు. పల్లకి మోసే బోయిల్లాగే మిగిలిపోయారు. ఎంత అభిమానం ఉన్నా వేరే వాళ్ళను ఎన్నాళ్ళు మోయాలంటున్నారు అక్కడి జన సైనికులు. ఒక్క సీటుకు కూడా మాకు అర్హత లేదా అని అడుగుతున్నారు. కర్నూలు గడ్డపై పొత్తు ధర్మం తేడా కొట్టిందే? ఎన్నికల్లో దాని ప్రభావం పడబోతుందే? అంతన్నాడింతన్నాడే గంగరాజు ముంతమామిడి పండన్నాడే గంగరాజు అన్నట్టుంది జన సైనికుల మనోవేదన. రాజకీయ చదరంగంలో చిత్తైపోతున్నారంటూ జన సైనికులను చులకనగా చూస్తున్నారట ఇతర పార్టీల వాళ్ళు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా పొత్తులో రాకపోవడంతో పార్టీని నమ్ముకున్న నాయకులు పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోన మదన పడుతున్నారని టాక్. జనసేన పార్టీ ఆవిర్భవించాక 10 ఏళ్లుగా జన సైనికులు, వీరమహిళలు పోరాటాలు, పార్టీ కార్యక్రమాలతో ఉనికి చాటుకుంటూ వచ్చారు. సాధారణంగా రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు ఖర్చుకు వెనకాడకుండా జన సమీకరణం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయమే. అయితే కేవలం పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానంతో జనసేన, టీడీపీ ఉమ్మడి బహిరంగ సభలకు లక్షలాది మంది జన సైనికులు స్వచ్ఛందంగా రావడం ప్రస్తుత పాలిటిక్స్లో ఓ ట్రెండేనంటున్నారు. బలముంది, బలగముంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, నంద్యాల, డోన్, బనగానపల్లె, ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి ప్రాబల్యముంది. అయినా ఆ నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలకు ధీటైన పోటీ ఇవ్వలేకపోవడం రాజకీయ విశ్లేషకులకు సైతం విస్మయం కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అభిమానగణం ఉన్నా జనసేనను విస్తరించలేకపోతున్నారన్న ఆవేదనతో ఉన్నారు అభిమానులు, జన సైనికులు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆళ్లగడ్డ, బనగానపల్లెలో కాంగ్రెస్, టీడీపీలను ఎదుర్కొని విజయం సాధించి అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పటి నుంచి చిరంజీవి, పవన్ అభిమానులు నిరుత్సాహపడకుండా జనసేన పార్టీ వైపు అడుగులేస్తూ ఉనికి చాటుకునేందుకు కసరత్తు చేస్తున్నా పొత్తుల కారణంగా జనసేనకి సరైన నాయకత్వం కొరవడుతుందని ఆవేదన పార్టీ శ్రేణుల్లో ఉంది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆళ్లగడ్డ, బనగానపల్లెతో పాటు డోన్, ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో జనసేన నాయకులు 10 ఏళ్లుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్లలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు నేనున్నానని భరోసానిస్తూ ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున 130 మందికి సొంత నిధులను సాయం అందించారు. దీంతో ఆ నియోజకవర్గంలో జనసేనకు సానుకూలత ఉన్నా పొత్తులో ఆ నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించడంతో అక్కడ జనసేన ఇన్ఛార్జి ఇరిగెల రాంపుల్లారెడ్డి డీలా పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. ఆదోని, ఆలూరు, కర్నూలులలో జనసేన అభిమానులు, కార్యకర్తలు పోరాటాలు చేసి అలసి సొలసిపోయారు. అధిష్టానం నుంచి ఎలాంటి ఫండింగ్ లేకపోయినా, పార్టీ నిధులు రాకపోయినా రూపాయి కూడగట్టుకుని స్వచ్ఛంద సేవలందించారు జన సైనికులు. ఆదోనిలో జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప, ఆలూరులో వెంకప్ప అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. గ్రామాన పాదయాత్ర చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేశారు. పార్టీని నిలబెట్టేందుకు ఇంత కష్టపడుతున్నా ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కేటాయించకపోవడంతో జన సైనికులు కలత చెందుతున్నారట. జనసేన, టీడీపీ కూటమి రేపు అధికారంలోకొచ్చినా తాము మాత్రం ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు సేవలు చేయాల్సిందేనా అని ఆవేదన చెందుతున్నారట. జిల్లాలో తాము అభిమానించి నమ్ముకున్న జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నా గర్వంగా చెప్పుకుంటామని, కానీ అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీకే కేటాయించడంతో తమ ఆశలపై కూటమి నీళ్లు చల్లుతోందన్న నిర్వేదంతో ఉన్నారు జనసేన అభిమానులు. ఎంత కష్టపడుతున్నా కరివేపాకుల్లా మిగిలిపోవలసి రావడం కర్నూలు జన సైనికులకు మింగుడు పడ్డం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా జనసేనకు ఒక్క సీటు కూడా కేటాయించని పక్షంలో జన సైనికులు కూటమికి సహకరిస్తారో లేదో చూడాల్సిందే.